ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి, శ్రద్ధగా ఆలకించండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇది దేవోక్తి, దేవుని వాక్కు. ప్రియమిత్రులారా, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములలో నిలిచి చూడుడి, విచారించు చూడుడి, అడుగుడి, అన్వేషించుడి అని దేవదేవుడు ఒక సందేశాన్ని ఇక్కడ పంపిస్తూ ఉన్నాడు. అయితే వారు మేము అలాగూ నడుచుకొనము అని చెప్పుచున్నారట. ఆ మాట కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇర్మియా 6, 16, 17 వచనాలు చదువుకోండి. ప్రియులారా, మనము నడిచే మార్గమును గూర్చి స్వపరీక్ష చేసుకోవడము, లాభనష్టాలు, మంచి చెడులు, సత్యాసత్యములు, యుక్తాయుక్తములు బేరీజు వేసుకోవడం చెడ్డ పని కాదు, చాలా మంచి పని, అవశ్యముగా చేయవలసిన పని. ఏదో తాతల నాటి నుండి ఒక మతం ఏదో నమ్మేశాము, దాన్ని గురించి ప్రశ్నలు ఎందుకు, మళ్ళీ అన్వేషణ ఎందుకు? ఏదో ఒక బండి అయితే ఎక్కాం కదా, ఆ బండి చాలదు మోక్షం చేర్చడానికి. చాలు, నేను ఉన్నదే చాలు, నేను నడిచిందే చాలు, నాకు తెలిసిందే చాలు అని అనుకోకండి. కొంచెం విచారణ చెయ్యాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు మత సంబంధ విషయాలలో స్వపరీక్ష చేసుకోవడం, అన్వేషణ చేయడం, పరిశోధన చేయడం ఒక పాపకార్యంగా పరిగణించబడుతోంది. ఇది చాలా విచిత్రమైన విషయం. పురాతన మార్గములను గూర్చి నేను మాట్లాడుతున్నాను. పురాతన కాలములో జరిగిన ఒక చరిత్రను గూర్చి మీతో మాట్లాడతాను ఇప్పుడు. క్రీస్తుకు పూర్వం 261వ సంవత్సరంలో, ప్రస్తుతం మనం ఒరిస్సా అని పిలుచుకునే రాష్ట్రము, అప్పటిలో కళింగ అనే సామ్రాజ్యం, చిన్న రాజ్యం, పెద్ద సామ్రాజ్యమేమీ కాదు. కళింగ రాజ్యము చిన్న దేశము, చిన్న రాజ్యము, స్వతంత్ర రాజ్యము. ఆ రాజ్య పౌరులందరూ కూడా బలవంతులు, శూరులు, యుద్ధ నిపుణులు, ఆత్మగౌరవం కలిగిన వారు కళింగ పౌరులు. ఆ సమయంలో అశోకుడు అనే చక్రవర్తి మొత్తం భారత ఉపఖండమునంతటిని, ఆసియా ఖండములోని సగభాగమును దాదాపుగా పరిపాలిస్తూ ఉన్నాడు. మీరు ప్రపంచ చరిత్రకారులను ఒకసారి సంప్రదించి చూస్తే, ప్రపంచ చరిత్రకారులు చెబుతున్నారు ఏమిటంటే, ఈ ప్రపంచ చరిత్రలోనే 6000 ఏండ్ల మానవ చరిత్రలోనే, ఈ కలియుగములోనే మానవులను ఏలిన అతి గొప్ప చక్రవర్తి అశోకుడు. ద గ్రేటెస్ట్ ఎంపరర్ హూ ఎవర్ కాంకర్డ్, రూల్డ్ దిస్ వరల్డ్. అశోకుడు అంత గొప్ప రాజు. ఈనాడు మన జాతీయ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం ముందు చూశారు, అశోకుని ధర్మచక్రం. అది అశోక చక్రవర్తిని మనం మర్చిపోలేము. భారతదేశంలోని వందలాది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములన్నిటినీ కూడా, సెంట్రల్ ఏషియా మొదలుకొని సింహళము వరకు, శ్రీలంక ఇప్పుడు అంటున్నాం మనం, సింహళ దేశము వరకు మొత్తం అంతా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చినటువంటి యుద్ధశాలి, పరాక్రమశాలి, సామ్రాజ్య నిర్మాత అశోకుడు. స్వతంత్ర రాజ్యములన్నింటినీ తన పాలన కిందికి తెచ్చుకోవాలని అశోకుడు దండయాత్రలు చేస్తూ ఉంటుండగా, ఈ కళింగ రాజులు మాత్రం ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోమండి, మీరు గొప్ప రాజు అయితే కావచ్చు, మీరు మా దేశానికి రావాల్సిన అవసరం లేదు, మీతో మాకు కూడా పని లేదు, పొత్తు అక్కర్లేదు, మేము సర్వస్వతంత్రులము, సోవరిన్ స్టేట్ మాది, సార్వభౌమాధికారము కలిగిన చక్రవర్తులము, రాజులము, మాకు మేమే రాజులం, మాకు నీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, మీ అధికారం మాకు అక్కర్లేదన్నారు కళింగ ప్రభువులు. మీరు నాకు లోబడకపోతే కుదరదన్నాడు అశోకుడు. క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో కళింగ యుద్ధము జరిగింది. దాదాపు అశోకుడంట ఆనాడు 4 లక్షల మంది సైనికులతో దండెత్తాడట. కళింగ సైనికులు ఒకటే అనుకున్నారు, మేము యుద్ధము చేసి చచ్చిపోతాము కానీ అతని బెదిరింపులకు మేము లొంగము అనుకున్నారు. కళింగ పౌరులు, రాజు
అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా. చిన్న రాజ్యము కళింగ. కానీ రోషగాళ్ళు, పౌరుషవంతులు, బలవంతులు, ధైర్యశాలుల యొక్క దేశము కళింగ. అశోకుడికేమో అహం దెబ్బతిన్నది. ఇన్ని దేశాలు గెలిచిన నేను ఖండాంతరాలకు నా అధికారాన్ని వ్యాపింపజేశాను. ఈ చిన్న ఊరు, చిన్న దేశము నాకు లోబడదా అనుకున్నాడు. బయలుదేరండి అని చెప్పి యుద్ధానికి బయలుదేరదీశాడు. ఘోర యుద్ధము జరిగింది. 1,00,000 మంది దాదాపు సైనికులు చచ్చిపోయారు. ఆ శవాల మధ్యలో అశోకుడు అటు ఇటు సంచరిస్తూ ఆలోచించాడు, ఎందుకొరకు నేను ఇంతమందిని చంపేశాను? ఎంతమంది విధవరాండ్రైపోయినారు స్త్రీలు, ఎంతమంది పిల్లలు అనాథలు, తండ్రి లేనివారు, దిక్కు లేనివారు అయిపోయారు. ఈ బాధ, ఈ వేదన, దీని దుఃఖకరమైన పర్యవసానాలు ఈ తరముతో అయిపోయేవా? తరతరాలు ఉంటాయి. ఏమి ఆశించి నాకేమి తక్కువైందని ఎందుకు నేను ఇంత రక్తపాతం జరిగించాను అని మదన పడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆ యుద్ధ భూమికి ఒక బౌద్ధ సన్యాసి వచ్చాడు. ఆయన పేరు ఉపగుప్తుడట. బౌద్ధ సన్యాసి. ఏమి మహారాజా, ఆలోచనలో పడ్డావు? ఇంత రక్తపాతం ఎందుకు చేశావు? నీకు మనశ్శాంతి లేదు కదా? రక్తపాతము చేసిన వానికి, ఇతరులను కష్టపెట్టిన వానికి శాంతి ఎలా దొరుకుతుంది అని ధర్మోపదేశం మొదలుపెట్టాడు ఉపగుప్తుడు. మహాచక్రవర్తి అశోకుడు ఉపగుప్తుని ధర్మోపదేశాన్ని చెవిని పెట్టాడు, మనస్సున పెట్టాడు, ఆలోచించాడు. ప్రపంచ శాంతికి, ప్రపంచ ప్రజల సుఖజీవనానికి, శాంతియుత సహజీవనానికి అనుకూలమైనది బౌద్ధ ధర్మమేనని అశోకుడు కన్విన్స్ అయిపోయాడు, ఒప్పించబడ్డాడంతే. వెంటనే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. అశోకుడు మతం మార్చుకున్నాడు. ఆ అశోకుని ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో పెట్టుకొని మతం మార్పిడి బిల్లు తెస్తామంటారటండి. ఎంత ధర్మద్రోహం ఇది! మానవ హక్కులను కాలరాచి, నేలరాచి మనుషుల మీద భావదాస్యాన్ని తీసుకురావడానికి చూస్తున్నారా? అంటే మీకు నచ్చిందే, మీకు చెప్పింది అందరూ నమ్మాలా, అందరూ వినాలా? స్వతంత్రంగా ఆలోచించుకునే హక్కు మనుషులకు లేదా? అశోకుడు జన్మముతో బౌద్ధుడు కాదు. అశోకుని కంటే 200 సంవత్సరాలకు పూర్వమే బౌద్ధం ఉన్నది. కానీ అశోకుడు బౌద్ధుడు కాడు. అశోకుడు సనాతన ధర్మావలంబకుడు. అది హిందూ మతం అని మనం పిలిస్తే అశోకుడు హిందూ అనాలి, లేకపోతే ఆర్యుల ధర్మమును అనుసరించినవాడు. ఆనాటి ఆర్య ధర్మమును, సనాతన ధర్మమును అనుసరించిన, సింధులోయ మతమును అనుసరించిన వాడు అశోకుడు. ఏదైనా కానీ ఆ ధర్మమునకు మీరు ఏ పేరైనా పెట్టండి, అది బౌద్ధము మాత్రము కాదు. వైదిక ధర్మం అనండి, హైందవ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, సింధులోయ ధర్మం అనండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి, బౌద్ధము మాత్రం కాదు. ఒకప్పుడు తాను బాల్యము నుండి నమ్మినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మమును అశోకుడు అవలంబించడం, అప్పటి నుండి తిరిగి చాటించడం, వ్యాపింపజేయడం అశోకుని తప్ప, నేరమా, పాపమా, దేశ ద్రోహమా అని నేను అడుగుతున్నాను. తెలియని వాడిని ఏదో అడుగుతున్నాను అనుకోండి. పెద్దన్నయ్యలు మీరు నాకు చెప్పాలి కదా. భారతదేశంలో మేము చిన్నవాళ్ళం, మైనారిటీ, మీరందరూ పెద్దన్నయ్యలు. చిన్నవాడు అడిగితే పెద్దవాడు సందేహ నివృత్తి చేయొద్దా? ప్రపంచ స్థాయిలో క్రైస్తవుడే పెద్దన్న, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పోనీ మన దేశంలో చిన్నోళ్ళం అనుకోండి, అడుగుతున్నాం, చెప్పొద్దా? చెప్పరా? మరి ఏమి చేస్తారు? ప్రశ్న అడిగినందుకే కొడతారా? ప్రియమిత్రులారా, మతము మార్పిడి నేరముగా చిత్రీకరించేటటువంటి కుహనా రాజకీయాలు నశించాలి. మతము వేరు, రాజకీయము వేరు. మతం అనేది వ్యక్తిగతమైన అంశం. నాకు ఇవాళ యేసు నచ్చాడు, యేసే సత్యమని నాకు అనిపించింది, నాకు అటువంటి స్ఫూర్తి, అభిప్రాయం కలిగింది, యేసును అంగీకరిస్తున్నాను, త్రికరణ శుద్ధిగా ఆయన్నే సేవిస్తున్నాను, చాటిస్తున్నాను. రేపు నాకు ఏదైనా బెడిసి కొట్టింది అనుకోండి, నాకు నచ్చలేదు అనుకోండి క్రైస్తవ ధర్మం,
నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నాకేది నచ్చితే దాంట్లోకి వెళ్ళిపోతాను. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారు. బాధ లేదు, వాళ్ళకది వ్యక్తిగత ప్రాథమిక హక్కు. చాలామంది క్రైస్తవులు హిందువులైపోతున్నారు. తప్పు కాదు, అది వాళ్ళ ప్రాథమిక హక్కు. మతము మారకూడదు అనే హక్కు ఎవరికి లేదు, మతము మారే హక్కు అందరికీ ఉంది. అందులోనూ సనాతన ధర్మము నుండి క్రైస్తవ ధర్మంలోకి రావడం మతం మార్పిడి కాదు. ఎందుకంటే హైందవం అసలు మతమే కాదని ఇటీవల గుంటూరులో జరిగినటువంటి ధర్మ పరిరక్షణ సభల్లో చెప్పారు పెద్దలు, రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు చెప్పారు. హైందవం ఒక మతము కాదు, ఇది సంస్కృతి, ఒక జీవన విధానమని. మతమే కానప్పుడు ఇక మతం మార్చడం అనే ప్రశ్న ఎలా పుడుతుంది నాకు చెప్పండి. మతం కాదంటారు, మళ్ళీ మతం మార్పిడి అంటారు. ఇదేమి రెండు నాలుకల ధోరణి సోదరుడా. ఇస్లాంలో నుండి, బౌద్ధంలో నుండి, ఎవరైనా సిక్కులలో నుండి క్రైస్తవంలోకి వస్తే అది మతం మార్పిడి అనండి, అర్థం ఉంది. క్రైస్తవులు అటు వెళ్తే మతం మార్పిడి అనండి, అర్థం ఉంది. కానీ సనాతన భారతీయ ధర్మము నుండి రావడం అది మతం మార్పిడి కానే కాదు. ఎందుకంటే అది మతమే కాదని మన జాతీయ నాయకులు చెబుతున్నారు. గనక ప్రజలారా, మీరు అనవసరంగా తికమక మకతిక పడకండి. మీకు నచ్చిన ధర్మం అనుసరించండి. నేను యేసుప్రభు భక్తుడిని, నేను చెబుతున్నాను. యేసుప్రభు వారు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచారు. ఆయన్ని నమ్ముకున్నప్పుడు నాకు పాప క్షమాపణ దొరికింది, నాకు ఆత్మకు శాంతి దొరికింది. ఇప్పుడు చచ్చిపోయినా స్వర్గంలో ఉంటానని నమ్మకం నాకు కలిగింది. వేదములు ఆధారము, లేఖనాల ఆధారం, ఖురాన్ ఆధారం, బైబిల్ ఆధారం, ఈ సకల గ్రంథాలు నాకు ఆధారము. యేసుక్రీస్తునందు గొప్ప రక్షణ ఉన్నది అని నేను నమ్మాను, అనుభవించాను, అనుభూతి చెందాను, మీకు ప్రకటిస్తున్నాను. మీకు నచ్చలేదనుకోండి, ఇంతకన్నా ఉన్నతమైన విషయాలు మీకు తెలిసినవనుకోండి, బలవంతము లేదు, మీ ఇష్టం. మీరు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు మీకున్నది, కాదనే హక్కు ఎవరికీ లేదు. ప్రజలారా, భావదాస్యము నుండి స్వతంత్రులు కండి. ఆంగ్లేయుల యొక్క రాజకీయ అధికారము నుండి, పరపాలన దాస్యము నుండి స్వాతంత్రం మనకు వచ్చింది అనుకుంటున్నాము, కానీ ఇంకా భావదాస్యము నుండి స్వాతంత్రము రానట్టుగా కనబడుతోంది. ఈ భావదాస్య శృంఖలాలు పుట్టుక్కున త్రెంచివేయడానికి భారత యువజనులారా ఉద్యమించండి, సత్యాన్వేషణకు నడుం కట్టండి, యథార్థమైన వేద పరిశోధనకు శ్రీకారం చుట్టండి, సత్యం తెలుసుకోండి, గ్రహించండి. నాకు తెలిసింది మీకు చెబుతాను, మీకు తెలిసింది నాకు చెప్పండి. అందరము కలిసి పరస్పర సహకారంతో మోక్ష సాధన చేద్దాం. ఆ దేవదేవుని అవతారము, నా ఇష్ట దైవము యేసు మిమ్మును ఆశీర్వదించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి దినమున మతము మార్పిడిని గూర్చి, సమాజములో చెలరేగుచున్న అలజడిని గూర్చి విశ్లేషించి మీరు మాట్లాడిన విధానము కొరకు నీకు వందనాలు. ప్రభువా, సువార్తను మరుగు చేయడానికి, గ్రహణం పట్టించడానికి పోరాడుచున్న సకల చీకటి శక్తులన్నిటిని యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమున గద్దించి బంధించి పారద్రోలుతున్నాం. సువార్తికులందరూ చుట్టూ మీరు అగ్ని కంచెగా, అగ్ని ప్రాకారంగా నిలబడండి. సువార్త ప్రకటించబడుతున్న ప్రతి స్థలములో వింటున్న వారి మనోనేత్రాలు వెలిగించండి. నా దేశానికి జ్ఞానకాంతులు మీరు ప్రసరింప చెయ్యండి. రక్షణ వెలుగు నా ప్రియతమ దేశ పౌరులందరికీ దాయిచ్చండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.